మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మేము ఇప్పుడే చూసొచ్చినాము. టైం అయితే 1:30 అవుతుంది. సినిమా ఏ విధంగా ఉంది, అసలు అందరి అంచనాల్ని ఓజీ సినిమా అందుకున్నదా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లున్నది, సుజిత్ మరి నిజంగానే అందరి అంచనాల్ని తలకిందులు చేసే విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిందా, అసలు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, హీరోయిన్ ప్రియాంక మోహన్ కథ ఏంది, అసలు అందరూ అనుకున్నట్టుగానే ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందా, అసలు ఏందనేది మనం మాట్లాడుకుందాము సుత్తి లేకుండా. దయచేసి మనం వీడియోలోకి వేయ ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే రిలీజ్ అయింది. ఒక అభిమాని సినిమా తీస్తే ఎట్లుంటుందో ఇక్కడ సుజిత్ డైరెక్షన్ చేస్తూ ఒక అభిమాని హీరోని ఏ విధంగా చూపించాలనుకుంటున్నాడో, టైటిల్ కార్డు పడ్డ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు పడ్డ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒక అభిమాని సినిమా తీస్తే ఎట్లుంటుందో ఓజీ సినిమా అట్లున్నది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పండగ చేసుకునే సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు అభిమానులు అయితే. ఆ విధంగా సినిమా ఉంది. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయినాయి. 1940 దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, అసలు ఏ విధంగా ముంబైకి అదేవిధంగా ఈ జపాన్కి మధ్య స్టోరీ ఏ విధంగా ఉంది, అసలు ఈ సినిమాలో ఎమోషన్ ఏంది అనేది కూడా పర్ఫెక్ట్గా చూపించిండు. హీరోయిన్ ప్రియాంక మోహన్కి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి ఎమోషనల్గా సాగిపోయినాయి. నిజంగా చెప్పాలంటే ఒక కుటుంబ కథ ఎలా ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబంతో కలవాలి అని కోరుకునే ఒక భార్య యొక్క ఆవేదన, ఎందుకంటే ఆ కుటుంబంతో కలవాలి అని కోరుకుంటూ పరితపించే ఆయనకు కుటుంబం ఉండాలి, దాంట్లో నేను ఉండాలని కోరుకునే క్యారెక్టర్లో ప్రియాంక మోహన్ అద్దిరిపోయేలాగా యాక్టింగ్ చేసింది. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఒక సన్నివేశం ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ గారిని ప్రేక్షకుల్ని ఏడిపించే విధంగా ఉంటుంది. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు సినిమా వస్తే మీకు అర్థమవుతుంది. మరొక వైపు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయితే అదిరిపోయింది. ఆ జపాన్ కథకి ముంబై కథకి అసలు కథ ఏందనేది అసలు చక్కగా చూపించిన డైరెక్టర్ అయితే. ఇంటర్వెల్ బ్యాంక్లో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయింది. నట విశ్వరూపాన్ని అయితే చూస్తాము. ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చే ఫైట్ అయితే నిజంగా చెప్పాలంటే 100 ఓజీలతో సమానం అనే విధంగా తీసిండు. అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం ఎట్లుంటుందో, వెనకాల మంటలు వస్తుంటే పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని బయలుదేరి ఫైట్ చేసే సీన్ ఉంది, అదిరిపోయింది. ఆ ఫైటే ఈ సినిమా మొత్తానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అప్పటిదాకా సాగుతున్న కథలో అదిరిపోయే ట్విస్ట్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చే ఫైట్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది అనుకున్నాం, కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చుట్టే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కథ తిరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ముంబై బ్యాక్డ్రాప్లో ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే డైలాగ్ వార్స్ కానీ వాళ్ళిద్దరి ఒకడంటే ఒకడికి మించి ఒకరు అనే విధంగా సూచించిండు. కానీ ఇమ్రాన్ హష్మీతోటే ఆగిపోలేదు, ఇంకా ఉంది అనే విధంగా సినిమా తీసిండు. సెకండ్ హాఫ్లో అయితే పవన్ కళ్యాణ్ కనబడ్డ ప్రతిసారి ఇజిలేస్తారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని చూపించిండు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకొని వెనకాల నడుచుకుంటూ వస్తుంటే ఆ సూట్లో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కానీ ఒక గ్యాంగ్ స్టార్ ఎట్టుంటుండో పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చిండు. ఆ క్లైమాక్స్లో జపాన్ వాళ్ళు వస్తారు. ఆ జపాన్ వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మన ముంబైలో ఉండే విలన్కు చెప్తుంటే ఆ సీన్స్ అదిరిపోయినాయి. అసలు అయిపోలే సినిమా ఇప్పుడే మొదలైందని క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది. జపాన్ కథ ఒడవలేదు. జపాన్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డైలాగ్ చెప్పిండో ఆ డైలాగ్ తాలూకు కథ పార్ట్ 2లో వస్తానని చూపించిండు. పార్ట్ 1 అంచనాలకు మించి ఉంది. పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు గ్యాంగ్ స్టార్ లుక్లో పవన్ కళ్యాణ్ అదరగొట్టిండు. ఫస్ట్లో స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రకాష్ రాజ్ వెనక ఒక గొడుగులాగా నిలబడి నడిపించిన కథ ఈ యొక్క ఓజీ కథ. పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ చెప్పే ఒక్క మాటని ఆయుధంగా మలుచుకొని నమ్మకంగా గెలుచుకొని ప్రకాష్ రాజ్ వెంట ఒక కొడుకులాగా నడుస్తాడు. అతను కూడా కొడుకులాగే పవన్ కళ్యాణ్ భావించి తనతో తీసుకెళ్తాడు. ఒక నమ్మకానికి చిరునామాగా పవన్ కళ్యాణ్ ఈ కథలో ఒదిగి జీవించిండు. అటు నమ్మకాన్ని కలిగి ఉంటేనే మరొక వైపు యాక్షన్ సీన్స్లో ఓజీని టచ్ చేయాలంటే భయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపాన్ని అయితే చూపించిండు. అసలు ఈ ఓజీ ఎవరు అనేది అసలు కథ ఇదంతా మనం పార్టులో వస్తాం. జపాన్కి ఆ కరాటకి ఓజీకి సంబంధం ఏంది, అసలు పవన్ కళ్యాణ్ గారు గురువు ఎవరు, అసలు ఈ కథ అంతా ఏంది, అందులో వీళ్ళు అకిరానందన్ ఉన్నాడు, అకిరానందన్ లేడు ఈ సినిమాలో. అకిరానందన్ లేకపోయినా మరి పార్ట్ 2లో ఏమన్నా ప్లాన్ చేసిందా అనేది తెలియదు. ఎందుకంటే సినిమా మొత్తం ఒక సూపర్గా యాక్షన్తో మొదలయ్యి ఎమోషనల్గా క్యారీ చేసి ఫైనల్లో ఊచకోతగా ఎండ్ అయిపోయింది. మొత్తానికి ఓజీ సినిమా
సూపర్ హిట్ అని చెప్పొచ్చు, బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు. అందరి అంచనాల్ని తలకిందులు చేసే విధంగా అదిరిపోయే హిట్ను పవన్ కళ్యాణ్ సొంతం చేసుకుంటూ ఓజాస్ గాంభీర పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. జై హింద్.